సాధారణంగా ఒక జాతకం చూడంగానే, వధువు జాతకం కానీ వరుడి జాతకం చూడంగానే ఈ కాంబినేషన్ బట్టి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది, తెలిసిపోతుందిగా ఇదే అవుతుందని. 4 మ్యాచ్ అయ్యి అనుకుందాం, మ్యాచ్ అయితే ఏదవుతుంది? ఓకే, అప్పుడు ఈ రూల్స్ చూడాలి. హస్బెండ్ది అయినప్పుడు వైఫ్ది ఏదవుతుంది? ఓకే, ఈ రూల్స్లో ఫిట్ అవుతున్నాయా లేవా ఆ 4 జాతకాల్లో? అదే ఆ 4 ఏది ఫిట్ అవుతుంది? మ్యాచింగ్ వేరు, మ్యాచింగ్ వేరు. అదే ఈ కాంబినేషన్ బట్టి వీళ్ళే అవుతారు అని ఆ నలుగురిలోని ఒకటే ఫిట్ అవుతుంది. ఇలా ఒకటే ఫిట్ అవుతుంది. అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం ఉన్నాడు, అదే ఆ 4 అమ్మాయి వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు అబ్బాయి నాది అనుకోండి, తుల లగ్నం అబ్బాయిది, సప్తమాధిపతి వెళ్ళి సింహంలో ఉన్నాడు. ఆ 4 సింహంలో ఉన్న అమ్మాయి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ది గైడ్ ఫర్ దిస్ బాయ్. ఓకే, మిగతా ఫిట్ అవ్వవు. అంటే ఆ రూల్స్లో ఫిట్ అయితే ఉన్నాయి, ఏవో రూల్స్ ఉన్నాయి, అందులో రాల్సి రాశాను నేను. అందులో ఏది ఫిట్ అయితే అతను అవుతుంది, అదే అది పాయింట్.